నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బతుకమ్మ ఉత్సవాల షెడ్యూల్ను విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. చెర్లపల్లి మహిళా మృతదేహం కేసులో పురోగతి. ప్రీడియా హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు. శంషాబాద్ విమానాశ్రయంలో 12 కోట్ల విలువైన గంజాయి పట్టివేత. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద స్వాధీనం. సిరియన్లకు తాత్కాలిక రక్షణ హోదా రద్దు చేసిన అమెరికా. 60 రోజుల్లోగా దేశం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిక. H1B వీసాల ఫీజు పెంపు 70% పైగా భారతీయులకు నష్టం. ట్రంప్ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పన్న చట్టసభ సభ్యులు. ఐదేళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. మహిళలు ఇక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అతివలను ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న భట్టి మరో 450 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేయబోతున్నామని తెలిపారు. అటు బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. కమిషన్లో వచ్చే పథకాలకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆరోపించారు. మహిళలు ఆర్థికంగా బలపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళా సంఘ సభ్యురాలుగా అందరికీ మేము చెప్పే ఒకటే విషయం మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాం. పెట్టుబడి కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి 5,000 కావాలన్నా 10,000 కావాలన్నా 1,00,000 కావాలన్నా మీరు 10 రూపాయల వడ్డీకో లేకపోతే గిరిగిరి వడ్డీకో అక్కడ డబ్బులు తీసుకొని వ్యాపారం చేసి వచ్చిన డబ్బులతో ఆ వడ్డీలు కట్టడానికి సరిపోతున్న తరుణం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని బస్తీల్లో చివరికి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలకు కూడా చిరు వ్యాపారాల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద ఎత్తున వ్యాపారాలు మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్పించి వడ్డీ లేని రుణాలిచ్చి ఆ రుణాల ద్వారా మీరు వ్యాపారాలు చేసుకొని కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ చేయూతను అందిస్తా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకు నచ్చుతలేదు. పేదోని ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం 200 యూనిట్లు, అది కూడా వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. మహిళల కన్నీళ్లు దుడడం కోసం దేశంలో ఎక్కడ కూడా 500కు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది. బీఆర్ఎస్ వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేసిరంటే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో మా మహిళలందరూ రూపాయి కూడబెట్టి మరి జమ చేసుకున్నటువంటి అభయహస్తం డబ్బులు 1,800 కోట్ల రూపాయలను కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి పాలనలో తినేసిరు, మింగేసిరు, మహిళలకు ఇవ్వలే. బ్యూరోక్రాట్ల నియామకంలో రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రతి విషయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే కారణమంటున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రామచంద్రరావు సీఎం ఇప్పటికే 50కి పైగా ఢిల్లీ పర్యటనలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి దారుణంగా ఉందన్న రామచంద్రరావు ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు నిధులు లేక ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో సీబీఐకి కేసు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసిందన్న రామచంద్రరావు సీబీఐ ఎప్పుడు రావాలనేది వాళ్లదే నిర్ణయమని తెలిపారు. అందులో బీజేపీకి మోదీకి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు స్టే ఉన్న ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలసత్వం వహిస్తే జాగృతి తరపున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కవిత వెల్లడించారు. ఆల్మట్టి పెంపుపై ఇప్పటికే స్పందించిన మహారాష్ట్ర కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిందన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఇంకా ఏమీ ఉండదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు వెళ్లాలని డిమాండ్ చేసిన కవిత 12 ఏళ్లైనా
కృష్ణా ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు హరీష్ రావు, సంతోష్కు చెందిన సోషల్ మీడియా తనపైనే దాడి చేస్తోందని కవిత ఆరోపించారు. అనేక మార్లు చెప్పిన మన నాగార్జున సాగర్ డ్యామ్ ని అధికారంలోకి వచ్చిన కొత్తలనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జున సాగర్ లో అంటే 2 నుంచి 3 నెలలు పడుతుంది. వీళ్ళు కేఆర్ఎంబీకి రాయాలి, కేఆర్ఎంబీ ఇంకెవరికో రాయాలి, అక్కడ నుంచి పర్మిషన్ రావాలి. అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్ రానటువంటి పరిస్థితి. కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతా ఉన్నది హైదరాబాద్ లో, ఈ వారంలో జరుగుతున్నది. ఆ డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు, వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది, మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది. ఇంకోసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు. మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లు ముట్టడించుడు ఉంటది ఫస్ట్ ఫేజ్ లో. ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది. ఎందుకంటే 30 తారీఖు నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరని తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లోకి వెళ్లాలనే ఆలోచన తనకు లేదని, ఆ పార్టీ పెద్దలు ఎవరూ తనని సంప్రదించలేదని స్పష్టం చేశారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్కు రెండోసారి అధికారంలోకి వచ్చే అర్హత లేదని మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో తప్పితే హరీష్ రావుపై తనకు వేరే అంశంలో కోపం లేదన్నారు. నీటిపారుదల శాఖ సహా చాలా శాఖల్లో కింది స్థాయి కమిటీ పరిశీలన ఆమోదం లేకుండా నేరుగా మాజీ సీఎం కేసీఆర్కు దస్త్రాలు వెళ్లాయన్నారు. ఈ అంశాన్ని 2016లోనే కేటీఆర్కు సూచించారని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్ని అంశాలు అర్థమవుతాయన్నారు. చాలా అంశాల్లో తనకేమీ సంబంధం లేదని, అంతా కేసీఆర్ నిర్ణయమేనని హరీష్ రావు చెప్పినట్లు నివేదికలో ఉందన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదని, స్థానిక సంస్థలు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు లక్ష్యంగా భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తానని కవిత చెప్పారు. సికింద్రాబాద్ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా 3 యువకులను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతులు కార్ఖానావాసి కార్తిక్, వెస్ట్ మారడుపల్లి వాసి మల్లికార్జున్గా పోలీసులు గుర్తించారు. ఈ 3 స్నేహితులేనని ఉదయాన్నే రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద సంచిలో మహిళ మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మృతురాలు బెంగాల్కు చెందిన ప్రమీలగా గుర్తించారు. విభేదాలతో భర్తకు దూరమై బెంగాల్కు చెందిన ఓ యువకుడితో కొండాపూర్లో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో వారి ఇద్దరి మధ్య విభేదాలతో ప్రమీలను చంపి మృతదేహాన్ని బస్తాల మూట కట్టి చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పడేశాడు. అనంతరం వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకున్న నిందితుడు అసోంకు వెళ్లే రైలు ఎక్కి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఓ మహిళా ప్రయాణికురాలు వద్ద ఈ హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహిళా ప్రయాణికురాలి లగేజీలో అనుమానాస్పదంగా ప్యాక్ చేసిన వస్తువులు కనిపించడంతో వాటిని విడదీయగా అందులో దాదాపు 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు గుర్తించారు. అధిక డిమాండ్ ఉండే మత్తు పదార్థాన్ని విదేశాల నుంచి అక్రమ రవాణా చేస్తున్న నెట్వర్క్ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పలు హోటల్స్పై మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్లో కుళ్లిపోయిన ఆహారం అందిస్తున్నారన్న సమాచారంతో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. అధికారుల తనిఖీలలో కుళ్లిపోయిన చికెన్, మటన్ను డీప్ ఫ్రీజ్లో ఉంచి వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు, శుభ్రత పాటించని హోటల్స్కు పెనాల్టీ విధించి హోటళ్లను సీజ్ చేశారు. ఇలాంటి ఆహారం పెట్టి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని యజమానులను కమిషనర్ హెచ్చరించారు. ఇలాంటివి మళ్లీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ 2 రోజుల ముందుగానే ఆ సందడి నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో పిల్లలు యువతులు కలిసి ఒక పీటపై మట్టితో బొడ్డమ్మను తయారు చేసి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ గౌరమ్మను పూజించారు. ఇలా బొడ్డమ్మను 9 రోజులు పూజిస్తామని యువతులు మహిళలు తెలిపారు. విజ్డమ్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. పాఠశాల యాజమాన్యం భారీ బతుకమ్మను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో అలరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించేలా రాబోయే తరానికి చప్పట్ల బతుకమ్మను పరిచయం చేయాలని కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కష్టసుఖాలను మేళవిస్తూ బతుకమ్మ పాటలు పాడుకునేవారని గుర్తు చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో శ్రీరాముని తల్లి ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో సత్యధర్మములు కొన్ని ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ. కరీంనగర్లోని పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చెప్పేను రీతి ఉయ్యాలో చెవులకు ఇంపుగా ఉయ్యాలో నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో నా ముద్దు పట్టిరు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. అత్తవారింటికి ఉయ్యాలో ఆనందముగా బొమ్ము ఉయ్యాలో అత్త మామల భక్తి ఉయ్యాలో భక్తిని నిలుపు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. వారిపైన ప్రేమ ఉయ్యాలో వాసుదేవుని పూజ ఉయ్యాలో పేదరికమును చూసి ఉయ్యాలో నీతి దప్పుకు తల్లి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. కలిగియున్న తల్లి ఉయ్యాలో కనిపెట్టరు కావాలి ఉయ్యాలో తిరుగు పొరుగిండ్లకు ఉయ్యాలో తిరుగు పోవద్దమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. తనసక్కదనమును ఉయ్యాలో దాక్కుని తిరగాలి ఉయ్యాలో తనసక్కదనమును ఉయ్యాలో దాక్కుని తిరగాలి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. దసరా సెలవులు రావడంతో ప్రజల ప్రయాణాలు ఊపందుకున్నాయి.
విద్యా సంస్థలకు పండగ సెలవులు ఇవ్వడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు జనం రోడ్డెక్కారు. ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ, ఖమ్మం వెళ్లే ప్రయాణికులతో రద్దీ నెలకొంది. ఏపీ, తెలంగాణ జిల్లాలకు వెళ్లే వాహనాలు క్యూ కట్టాయి. చౌటుప్పల్, పంతంగి, పెద్దకాపర్తి, చిట్యాల, కోర్లపహాడ్ వద్ద ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. పట్నం నుంచి పల్లెలకు వెళుతున్న వారితో రహదారులు కిక్కిరిసిపోయాయి. H1B వీసాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచడంపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం అనాలోచితంగా ఉందని, ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఇన్నాళ్లు విదేశీ నిపుణుల రాకతో నూతన ఆవిష్కరణలు జరిగి తద్వారా పరిశ్రమలు ప్రారంభమై లక్షలాది మంది అమెరికన్లు ఉపాధి పొందేవారని చెబుతున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో పలు రంగాల్లో అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వలసలపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా H1B వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేశారు. దీనిపై అమెరికా చట్టసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు ఇతర దేశాలు పోటీ పడుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం వెలువడటం విచారకరమని అమెరికా కాంగ్రెస్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. లోపాలుంటే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించి ఉత్తమ విధానాన్ని తీసుకురావడం సమస్యకు పరిష్కారమని సూచించారు. విదేశీ నిపుణుల రాకను నియంత్రిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చెప్పారు. H1B వీసాదారులే చివరకు గ్రీన్ కార్డు పొంది చిన్నపాటి పరిశ్రమలను స్థాపించి అమెరికన్లకు ఉపాధి కల్పిస్తున్నారని రాజా కృష్ణమూర్తి గుర్తు చేశారు. H1B వీసా ఫీజు పెంపు వల్ల అమెరికా సాంకేతిక రంగంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని జో బైడెన్ కు సలహాదారుగా వ్యవహరించిన అజయ్ భూటోరియా తెలిపారు. H1B విధానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకర్షించి అమెరికాలో నూతన ఆవిష్కరణలకు ఆజ్యం పోషిందని చెప్పారు. విదేశీ నిపుణులపై ఆధారపడే స్టార్టప్లు తాజా నిర్ణయంతో తమ కార్యకలాపాలను నిలిపివేసే ప్రమాదం ఉందని అజయ్ భూటోరియా హెచ్చరించారు. సిలికాన్ వ్యాలీ నుంచి విదేశీ నిపుణులు తరలిపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని అన్నారు. సిలికాన్ వ్యాలీ $1 బిలియన్ కొద్దీ సంపదను అమెరికా వ్యవస్థకు సమకూరుస్తుండటమే అందుకు కారణమని తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో విదేశీ నిపుణులు అమెరికాకు పోటీగా ఉన్న కెనడా, ఐరోపా దేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. వీసా ఫీజు పెంపు కన్నా మెరిట్ ఆధారంగా ఉద్యోగులను నియమించుకునే విధానాన్ని తీసుకురావడం ఉత్తమమని అజయ్ భూటోరియా అభిప్రాయపడ్డారు. H1B వీసాదారుల వార్షిక రుసుమును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెక్ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండడంతో టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి రావాలని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, JP మోర్గాన్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. H1B వీసాదారుల వార్షిక రుసుము $1,00,000 అమెరికా సర్కార్ పెంచడంతో దిగ్గజ టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు తక్షణమే అమెరికాకు తిరిగి రావాలని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు సెప్టెంబర్ 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గత ఈమెయిల్ పంపించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్లు తెలుస్తోంది.
మరో దిగ్గజ సంస్థ మెటా కూడా తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పని లేదా సెలవుపై ఇతర దేశాలకు వెళ్లిన H-1B వీసా కలిగి ఉన్న తమ ఉద్యోగులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో ఉంటోన్న H-1B, H-4 ఉద్యోగులు 2 వారాల పాటు ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు అమెరికాలోని తమ ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది. అమెజాన్, JP మోర్గాన్ వంటి సంస్థలు కూడా ఇదే విధమైన అడ్వైజరీలు జారీ చేశాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో IT రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశమున్న టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అటు అమెరికాలోని ఇమిగ్రేషన్ న్యాయవాదులు కూడా ఇతర దేశాల్లో ఉన్న H-1B వీసాదారులు రేపటిలోపు అమెరికాకు తిరిగి వచ్చేయాలని చెబుతున్నారు. భారత్లో ఉన్న H-1B వీసాదారులు సకాలంలో అమెరికాకు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యూయార్క్ కు చెందిన ప్రముఖ ఇమిగ్రేషన్ న్యాయవాది సైరస్ మెహతా అన్నారు. H-1B వీసా ఉన్న భారతీయులు అమెరికా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించారని కాటో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ డేవిడ్ బియర్ పేర్కొన్నారు. పన్నులు, ఫీజులు, సేవల రూపంలో $100 బిలియన్ల అందించారని వెల్లడించారు. చట్టాలను గౌరవించి శాంతియుతంగా కష్టపడి పనిచేసి జీవించే తెలివైన వ్యక్తులు భారతీయులని డేవిడ్ ప్రశంసించారు. అలాంటి వారికి అమెరికా డిమానిటైజేషన్, వివక్షత తిరిగి ఇచ్చిందని ట్రంప్ నిర్ణయాన్ని డేవిడ్ తప్పుబట్టారు. అమెరికా ప్రతీకార సుంకాలు H-1B వీసా దరఖాస్తు రుసుం పెంపు వేళ ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ అంశాన్ని మరోసారి గట్టిగా వినిపించారు. విదేశాలపై ఆధారపడడమే దేశానికి అతిపెద్ద శత్రువు అని అన్నారు. సెమీకండక్టర్ చిప్ నుంచి షిప్ వరకు అన్ని దేశీయంగా తయారు చేయాలన్నారు. గుజరాత్ భావనగర్లో 34,000 కోట్లకు పైగా వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రపంచ శక్తిగా ఎదగడానికి దేశంలోని ఓడరేవులు వెన్నుదన్నుగా నడుస్తాయని ప్రధాని మోదీ చెప్పారు. भारत आज विश्व बंधु की भावना से आगे बढ़ रहा है. दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है. सच्चे अर्थ में अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता. यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के इस दुश्मन को हराना ही होगा. जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता. विश्व में शांति, स्थिरता और समृद्धि के लिए दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा. हम दूसरों पर आश्रित रहेंगे, हमारा आत्मसम्मान भी चोटिल होगा. 140 करोड़ देशवासियों के भविष्य को हम दूसरों पर नहीं छोड़ सकते. हम भावी पीढ़ी के भविष्य को दांव पर नहीं लगा सकते. H-1B వీసాల దరఖాస్తు ఫీజును అమెరికా భారీగా పెంచిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్కు ఒక బలహీనమైన ప్రధాని ఉన్నారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ నుంచి వచ్చిన బర్త్డే రిటర్న్ గిఫ్ట్ భారతీయులను ఆందోళనకు గురిచేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. H-1B వీసాలు పొందుతున్న వారిలో 70% మంది భారతీయులే ఉండడంతో ఆ ప్రభావంపై దేశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 50% సుంకాల కారణంగా 10 రంగాల్లో భారత్ 2,17,000 కోట్ల సంపద కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. హౌడీ మోదీని ఉద్దేశిస్తూ విదేశాంగ విధానం ఈవెంట్లను ఏర్పాటు చేసేదిగా కాకుండా దేశ ప్రయోజనాలను రక్షించేలా ఉండాలని ఖర్గే ఎక్స్లో పోస్టు చేశారు. కౌగిలింతలు, నినాదాలను పక్కన పెట్టి దేశానికి ప్రాధాన్యమిచ్చే విదేశాంగ విధానాన్ని అమలు చేయాలని రాసుకొచ్చారు. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా సిరియన్లకు తాత్కాలిక రక్షణ హోదాను రద్దు చేసింది. 60 రోజుల్లోపు అమెరికా వీడకుంటే అరెస్టు లేదా డిపోర్టేషన్ తప్పదని సిరియన్లను హెచ్చరించింది. వలసదారులకు చట్టబద్దమైన హోదా ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది. 2012 నుంచి 6,000 మందికి పైగా సిరియన్లు అగ్రరాజ్యంలో రక్షణ పొందుతున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఉగ్రవాదం, ఉగ్ర కార్యకలాపాలకు సిరియా కేంద్రంగా ఉందని, వారిని తమ దేశంలో ఉండడానికి అనుమతించడం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమవుతుందని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి తెలిపారు.
తెలిపారు. సిరియన్లు తమ దేశం వెళ్లడానికి నిరోధించే పరిస్థితులు లేవన్నారు. అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత్పై నిందలు వేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు తప్పలేదు. ఐరాస మానవ హక్కుల మండలిలో సింధు జలాల అంశాన్ని ప్రస్తావించిన దయాదికి భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ గట్టిగా బుద్ధి చెప్పారు. జెనీవాలో జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో జలవనరులను భారత్ ఆయుధంగా మారుస్తోందని పాక్ దౌత్యవేత్త అబ్బాస్ సర్వర్ ఆరోపించారు. ఆయన ఆరోపణలను భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ తిప్పికొట్టారు. మండలి సమావేశాలను రాజకీయం చేయడానికి ఇస్లామాబాద్ బృందం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని చురకలు వేశారు. ఇలాంటి చర్యలు వేదిక సమగ్రతను దెబ్బతీస్తాయని హితో పలికారు. 1960లో సోదరభావం, స్నేహపూర్వక సంబంధాల ప్రాతిపదికన సింధు జలాల ఒప్పందం జరిగిందన్నారు. కానీ పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఒప్పంద లక్ష్యాలను ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు. మండలి సమావేశం ఉద్దేశాల నుంచి దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి అంశాలు లేవనెత్తడం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అనుపమ సింగ్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ఇస్లామాబాద్ సింధు జలాల ఒప్పందాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నటుడు మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ కు ఈ అవార్డు వరించింది. ఈ నెల 23న ఈ పురస్కారం అందుకోనున్నారు మోహన్ లాల్. తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ నెల 23న మోహన్ లాల్ కు పురస్కారం ప్రదానం చేస్తారు. జనతా గ్యారేజ్, మన్యం పులి, ఇద్దరు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు.